విచ్ కంట్రీ హోల్డ్స్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ రైస్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోని బియ్యం ఉత్పత్తిలో మొట్టమొదటి స్థానాన్ని పొందిన దేశం ఏది? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమిచ్చారు? ఇండియా, చైనా, తైవాన్ అండ్ థాయిలాండ్. సో రీసెంట్గా యుఎస్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అనమాట. సో ఆ రిపోర్ట్లో వరల్డ్లో రైస్ ప్రొడక్షన్ ఏ కంట్రీ టాప్ చేస్తుంది అంటే అది మన ఇండియా. సో మొట్టమొదటిసారిగా ఇండియా చైనాని ఓవర్కమ్ చేసింది, సర్పాస్ చేసింది. సో ఇండియాలో టోటల్గా రైస్ ప్రొడక్షన్ ఎంత అంటే 152 మిలియన్ మెట్రిక్ టన్స్ అనమాట. చైనాలో ఎంత? 146 మిలియన్ మెట్రిక్ టన్స్. సో ఇండియాలో రైస్ ప్రొడక్షన్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ వస్తుంది. సో గ్లోబల్గా చూసుకున్నట్టయితే గ్లోబల్ షేర్లో మన రైస్ ప్రొడక్షన్ ఇండియా షేర్ ఎంత అంటే గ్లోబల్గా వరల్డ్ వైడ్గా 28% షేర్ మన ఇండియాదే ఉంది. మన ఇండియా నుంచి 172 కంట్రీస్కి రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఓవరాల్గా గ్లోబల్గా ఎన్ని వెరైటీస్ ఆఫ్ రైస్ ఉంది అంటే 1,23,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉందన్నమాట. ఇన్ని రైస్ వెరైటీస్లో ఇండియాలో నియర్లీ 60,000 రైస్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో మనకి స్పెషల్గా జిఐ ట్యాగ్ వచ్చిన రైస్ వెరైటీ ఏది అంటే పూసా బాస్మతి 1121. ఈ పూసా బాస్మతి 1121 రైస్ వెరైటీ ఏదైతే ఉందో దీనికి జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రావడం జరిగింది. సో ఈ రైస్ వెరైటీ ద్వారా దీని ఒక్క ఎక్స్పోర్ట్ ద్వారానే మనకి ఇయర్లీ 50,000 crore బెనిఫిట్ వస్తుందన్నమాట. సో మరి ఈ రైస్ ప్రొడక్షన్లో మనకి ఇండియా ఇలా టాప్ ప్లేస్లో వచ్చింది అంటే దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ దీని వైపు బాగుండడం, సబ్సిడీస్ ఇవ్వడం, అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక ఎకరాకి మనం ఎంత రైస్ని కల్టివేట్ చేస్తున్నాము, సో ఆ ఎకరేజ్ రైస్ పర్ ఎకర్ కల్టివేషన్ని కూడా ఇంక్రీజ్ చేయడం. సో ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల ఇప్పుడు ఇండియా రైస్ ప్రొడక్షన్లో టాప్ ప్లేస్లో ఉందన్నమాట. కానీ ఇంత టాప్ ప్లేస్లో ఉన్నా కూడా దీనివల్ల మనకి ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఏంటి ఆ డ్రాబ్యాక్ అంటే మనం జనరల్గా పంజాబ్ అండ్ హర్యానాని రైస్ బాస్కెట్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఆ పంజాబ్ అండ్ హర్యానాలోనే గ్రౌండ్ వాటర్ డెఫిషియన్సీ వచ్చిందనమాట. అంటే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతున్నాయి, ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు ఈ రైస్ కల్టివేషన్ కోసం. సో దీనికి తగ్గ ఇనిషియేటివ్స్ కూడా గవర్నమెంట్ తీసుకోబోతుంది. అంటే ఓన్లీ రైసే కాకుండా వేరే క్రాప్స్ కూడా కల్టివేట్ చేయడం వల్ల అది ప్రాపర్గా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. గ్రౌండ్ వాటర్ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు జస్ట్ ఒక 20 ఫీట్లోనే గ్రౌండ్ వాటర్ అవైలబుల్ ఉండేవి. కానీ ఇప్పుడు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం వల్ల పంజాబ్ అండ్ హర్యానాలో నియర్లీ 200 ఫీట్ వరకు వెళ్ళినా కూడా వాటర్ అనేది అవైలబుల్గా లేదనమాట.